కన్స్ట్రక్షన్ స్టేజ్ లోని నేను చెప్పే ఈ 4 టిప్స్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఇస్ వాటర్ ప్రూఫింగ్. బాల్కనీస్, టెర్రస్ ఇలాంటి ఏరియాస్ లో వాటర్ ప్రూఫ్ మెంబ్రేన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ స్టెప్ కనుక మీరు స్కిప్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ గ్యారంటీ. సెకండ్ వన్ ఇస్ స్లో ప్లానింగ్. టెర్రస్, బాత్రూమ్స్ ఇలాంటి ఏరియాస్ లో మనం ప్రాపర్ గా స్లోప్ ని ప్లాన్ చేయాలి. వాటర్ అనేవి డైరెక్ట్ గా డ్రైన్ లోపలికి వెళ్ళేలాగా మనం పాత్ ని క్రియేట్ చేయాలి, లేకపోతే అది మీ బిల్డింగ్స్ లోపలికి పాత్ ఎత్తుకుంటాయి. థర్డ్ వన్ గుడ్ క్వాలిటీ మెటీరియల్స్. సిమెంట్, శాండ్, టైల్ ఎడిసోస్ ఇవన్నీ గుడ్ క్వాలిటీ మెటీరియల్స్ అనేవి యూజ్ చేయాలి. చీప్ క్వాలిటీ యూజ్ చేశారా క్రాక్స్ పక్కా. సో ఫోర్త్ వన్ ఇస్ ప్లంబింగ్ ప్రెజర్ టెస్ట్. పైప్స్ అనేవి ఫిక్స్ చేశాక వాల్స్ క్లోజ్ చేయకముందే ఈ టెస్ట్ చేయడం కంపల్సరీ. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ పైప్స్ లో వాటర్ అంతా ఫిల్ చేసి ఎయిర్ ని రిమూవ్ చేయాలి. తర్వాత ప్రెజర్ పంప్ తో హై ప్రెజర్ ని క్రియేట్ చేయాలి. దీన్ని ఒక ఫ్యూ అవర్స్ దాకా మనం అబ్జర్వ్ చేయాలి. మినిమం 24 అవర్స్ అయితే బెటర్ గా ఉంటుంది. సో ఎక్కడైనా ప్రెజర్ డ్రాప్ అయిందా, లీకేజ్ ఉందని అర్థం. ఈ టెస్ట్ గానీ మీరు ముందే చేయకపోతే ఫ్యూచర్ లో ఏదైనా రిపేర్ వస్తే వాల్ పక్కా బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో కన్స్ట్రక్షన్ టైంలోనే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే ఫ్యూచర్ లో లీకేజ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్కిటెక్చర్ గురించి? అయితే ప్లీజ్ డూ ఫాలో